అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ తన తదుపరి చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన విశ్వక్ సేన్ కొత్త చిత్రం లైలాకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. మెగాస్టార్ ఈ ప్రాజెక్టును వేదికపై ధృవీకరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వేసవిలో మెగా 157 షూటింగ్ ప్రారంభం కానుందని, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తానని చిరు తెలిపారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుందని, కథ చెప్పగానే నవ్వు ఆపుకోలేకపోయానని చెప్పారు. మెగా 157 సెట్స్ పైకి వెళ్లడానికి తాను ఎదురు చూస్తున్నానని, తన కుమార్తె సుష్మిత కొణిదెల నేతృత్వంలోని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో పాటు సైన్ స్క్రీన్ బ్యానర్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు చిరంజీవి తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఈ రిలీజ్కు సంబంధించిన టైంని చెప్పేశారు నిర్మాత సాహు. ఈ సినిమా వచ్చే సమ్మర్లో మొదలుపెట్టి 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మే నెలలో షూటింగ్కి వెళుతుందని, అలాగే వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. ఇక అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని, ఇక ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపిస్తారని కూడా నిర్మాత చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ సినిమాల్లోనే ఆల్ టైమ్ ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో అంతకు మించి హిట్ కొట్టాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.